అప్పుడు చంద్రబాబు గారు సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీలు చేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత రోజుల్లో ఆకస్మిక తనిఖీ అన్నటువంటి దాన్ని కాస్త ఆకస్మిక తనిఖీకి వస్తున్న బాబు గారికి ఘన స్వాగతం లాంటి బోర్డులు పెట్టాక ఆయన మానేశారు. ఇప్పుడు ఒక మంచి పని జరుగుతుంది. మొన్న ఈ మధ్యన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ స్వయంగా ఒక వృద్ధుడిలాగా అదంతా తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోని సౌరభ్ గౌర్ ఎవరైతే హెల్త్ సెక్రటరీ మామూలు జనంలో వచ్చేసేసి జ్వరానికి క్యూ లైన్లో నుంచుని, అంటే ఆయన ఇన్షర్టు కాస్త హైఫైగా ఉంటారు, అట్లా కాకుండా మామూలు వ్యక్తిలాగా వచ్చి క్యూ లైన్లో నుంచుని ఓపీ రాయించుకుని ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర నుంచి తన అనారోగ్యం గురించి చెప్పి మందులు రాయించుకుని ఆ తర్వాత మందులు తీసుకోవడం, ఇదంతా అక్కడ ఓపీలో నుంచున్నప్పుడు క్యూ లైన్లో నుంచున్నప్పుడు చూసేదాకా ఎవరు గుర్తుపట్టలేదట. జీజీహెచ్ అధికారులు వచ్చి కలిసేటప్పటికి సౌరభ్ ఆర్థోపెడిక్ ఓపీ దగ్గర ఉన్నారు. సూపరింటెండెంట్ వెంట పెట్టుకుని ఆ తర్వాత విభాగాల్లో తిరిగారు. ఓ పీజీ విద్యార్థి రోగులతో కటుగా మాట్లాడుతుండదు, తర్వాత పిలిచి క్లాస్ స్పీకర్, అలాగే మందుల పేర్లను స్లిప్పుల మీద రాయడంలో సరిగ్గా పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించారు. ల్యాబ్లో మాడ్యూల్స్ని గంటకు పైగా పరిశీలించారు. వైద్యులు పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి వైద్యుడికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ తీసుకున్నారు. మెడికల్ ఓపీలో పరిస్థితి పైన కూడా ఆరా తీసినట్టు జీజీహెచ్ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్గా ఈ ఆకస్మిక తనిఖీలతో అల్లాడుతున్నారు అన్నమాట.